బాధ అంతా కూడా టీఆర్ఎస్ మాట్లాడినటువంటి ఏదైతే బండి సంజయ్ రేజ్ చేసింది కాబట్టి ఎందుకు రేజ్ చేస్తున్నారని చెప్పేసి అడిగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇక్కడ పాయింట్కి వచ్చారు. ఇంకోటి, అమ్మాయి విషయానికి వచ్చినప్పుడు అమ్మాయి మీద మాకు సానుభూతి ఉంది. ఖచ్చితంగా విచారణ చేయవలసిందే అని మా ముఖ్యమంత్రి గారు మొదటి రోజు చెప్పాడు. ఏమని? బండి సంజయ్, బండి భగరత్ అనే అతను తప్పు చేస్తే 100% దాని మీద విచారణ చేసి రిమాండ్ చేయవలసిందని చెప్పడం జరిగింది. ఇంకోటి కూడా చెప్తున్నా, మీ మీడియా ద్వారా దయచేసి మీ మీడియా కూడా గుర్తుపట్టాలి. ఇప్పుడు ప్రజలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదు. ఇప్పుడు కూడా ప్రజలకు మీ మీడియా ద్వారా ప్రజలు కోరేది, ఇక్కడ చాలా మంది ధర్నాలు చేస్తున్నారు, రస్తారోకోలు చేస్తున్నారు, చెయ్యాలి, నేను కాదనలే. కానీ మన తప్పులను కూడా మనం తెలుసుకోవాలి. అమ్మాయి తల్లిదండ్రి ఉన్నది. నేను ఇప్పుడు ఎందుకంటే అమ్మాయి, నేను ఆడబిడ్డలను చెల్లెలను, నేను ఆడబిడ్డలను చాలా గౌరవిస్తా. నాకు ఎందుకంటే అక్క చెల్లెలు లేనటువంటి వాడిని 100% రాష్ట్రంలో మహిళలు కానీ ఆడపిల్లలు కానీ నాకు తోడబుట్టిన చెల్లెలుగా, తల్లులుగా, అక్కలుగా, నా ఆడబిడ్డలుగా గౌరవిస్తా. మాకు అక్క చెల్లెలు లేనటువంటి వాడిని నేను 100% గౌరవిస్తాను. ఇంకొకటి కూడా, ఎట్లా అనుకుంటున్నావు నువ్వు? అన్ని కేసులు వేరు, ఈ కేసు వేరు. ఎందుకు కేసు వేరు అని నేను అడుగుతున్నా. బండి భగరత్ అన్నట్టేనా ఈ అమ్మాయి ఉన్నది, అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారు. వీళ్ళు కూడా 100 కోట్లు ఉన్నోళ్ళే, వీళ్ళు కూడా బడా కుటుంబమే, ఉన్నతమైన కుటుంబం. బండి భగరత్ అనే అతను నీ ఇంటికి ఎట్లా వచ్చాడు? తల్లిదండ్రి మీద బాధ్యత ఉంటది కదా. ఒక ఆడపిల్ల, నువ్వే అంటున్నావు కదా నా ఆడపిల్ల అని అంటున్నావు. సరే, ఆమెకు మైనరా, ఇప్పుడు మేజరా, 23 సంవత్సరాలను తేలిపోతుంది. ఇప్పుడు రేపేళ్ళుండో ఆమెకు మైనర్ కాదు, 23 సంవత్సరాలు మేజర్ అని తేలిపోతుంది. అది ఒకసారి పక్కకు పెట్టండి. నీవు బండి భగరత్ అన్నట్టు ఇంటికి ఎట్లా రానిచ్చినావు? బయట కాదు కదా అత్యాచారం చేసింది, బయట కాదు కదా అరెస్ట్మెంట్ చేసింది. నీవు ఇంటికి బండి భగరత్తును ఇంటికి ఎట్లా రానిచ్చావు? ఎందుకు రానిచ్చావు? నీ ఇంట్లో ఎందుకు మాట్లాడినిచ్చావు? నీ బిడ్డతోని ఆడపిల్ల తల్లిదండ్రి అనేటోళ్ళు పరాయి వాడు వచ్చినప్పుడు నీ బంధువు కాదు, నీ రిలేటివ్ కాదు, నీకు చుట్టం కాదు, నీకు సంబంధమే లేదు. అటువంటి వాడిని ఎవరో నీ బిడ్డకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ద్వారా నీ బిడ్డ పరిచయమే. అటువంటి వాడిని నీ ఇంటి ఎందుకు రానిచ్చమంటున్నా. ఈ కేసు ఇతని మీద కాదు, వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా పెట్టాలి అంటున్నా. ఎందుకంటే ఇతని తీసుకొచ్చాడు, ఇంట్లో కూర్చోబెట్టి బిడ్డతో మాట్లాడేటప్పుడు వీళ్ళు ఎవరు బిడ్డ, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు వచ్చాడు మన ఇంట్లోకు? ఒక్కసారి కాదు 10 సార్లు వచ్చాడు, నీ ఇంటికి 20 సార్లు వచ్చాడు. వచ్చినప్పుడు ఇంట్లో కూర్చోబెట్టి నీ బిడ్డ మాట్లాడుతున్నప్పుడు నీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటది కదా. నీ ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు మీరు ఉన్నారు కదా, అక్కడ వాచ్మెన్ ఉంటాడు, పని మనుషులు ఉంటాడు, మీరు ఉంటాడు. పరాయి వాడు వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్ల తల్లిదండ్రులు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీ ముందు మీడియా ద్వారా నేను కోరుతున్నది. రెండవది, వీళ్ళను ఈ తిరుపతికి ఎట్లా తీసుకెళ్తావు? వాళ్ళ తల్లిదండ్రికి, బండి భగరత్ వాళ్ళ తల్లిదండ్రికి గెలవకుండా తిరుపతికి పోయారు, అరుణాచల్ పోయారు, విజయవాడ పోయారు కనకదుర్గ మాత దగ్గరికి, అదేవిధంగా గోవా పోయారు. ఇంత అక్కడికి ఎట్లా పోతారు మీరు? ఎట్లా తీసుకొని పోతారు అంటున్నా నేను. ఎట్లా తీసుకొని పోతారు ఈయన? అమ్మాయి తల్లిదండ్రిదే కదా. అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారు పక్కనే. అమ్మాయి తల్లిదండ్రి, అమ్మాయి పక్కన ఉన్నది. బండి భగరత్ను పక్కన పెట్టుకొని పోయినరు. బండి భగరత్ తప్పు ఉన్నది, నేను కాదనలే. కానీ ఒక మగవాన్ని మీరు ఎట్లా తీసుకొని ఎట్లా రానిచ్చిండు అంటున్నా. మీ ఇంటికి ఎట్లా రానిచ్చిండు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పండి. నేను అతను తప్పు లేదంటలేను, ఖచ్చితంగా తప్పు చేస్తాడు, తప్పు చట్టపరమైన చర్య తీసుకోవాల్సింది ఆయన మీద. కానీ సేమ్ టైం పిల్ల తల్లిదండ్రులు కూడా తప్పే కదా. సరే, పిల్ల అమ్మాయి ఆమెకు తెలియదు అనుకుందాము 5 నిమిషాల కోసం అన్నప్పుడు తల్లిదండ్రులు కూడా తప్పే కదా. ఇతని మీద కేసు పెట్టినప్పుడు తల్లిదండ్రుల మీద కూడా కేసు పెట్టాలి అంటున్నాను నేను. ఇతని మీద కేసు పెట్టాలి, అతని మీద వాళ్ళ తల్లిదండ్రులు కూడా కేసులు పెట్టాలి. ఎందుకంటే మీరు మీ ఇంటికి వచ్చినప్పుడు ఒక 20 సార్లు 50 సార్లు నీ ఇంటికి వచ్చిండు అబ్బాయి. ఇంటికి వచ్చినప్పుడు బిడ్డను అతను ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఇద్దరు మరి ఏసీలు ఉన్నాడు, మరి నా బిడ్డ ఇట్లుండదు బాగుండదు, ఏసీలు ఉన్నాడు, ఆ పిల్లలు బాగుండదని జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత కన్న తల్లిదండ్రులు కదా. అవును, అంతే కదా. ఎంకరేజ్ చేస్తేనే కదా వాళ్ళు వచ్చి నీ ఇంటికి వచ్చి మాట్లాడింది. నువ్వు ఎంకరేజ్ చేయకపోతే నువ్వు ఎట్లా తిరుపతికి తీసుకుపోతావు? తిరుపతికి ఎట్లా తీసుకుపోతావు? బండి భగరత్తును ఎవరు ఒక మాట ఏంటండి, నువ్వు తిరుపతికి తీసుకుపోయినావు, అరుణాచల్ తీసుకుపోయినావు, విజయవాడ తీసుకుపోయినప్పుడు అలా తల్లిదండ్రులు అడగాలి కదా. నువ్వు బండి సంజయ్ గారి సత్యమని అడగాలి కదా. అమ్మా, మరి నీ కొడుకు మా ఇంటికి వస్తున్నాడు, మరి మీ కొడుకు మా అమ్మాయి మీద ఇష్టమట, చేసుకుంటుందట, మరి ఊకే వస్తున్నాడు మా ఇంటికి అని చెప్పాలి కదా వాళ్ళకు ఫస్టే. ఎందుకు చెప్పలేదు అంటున్నా. పోనీ నీవు వీళ్ళను ఏది గుళ్ళలకు తీసుకెళ్ళినావు, ఏది బండి భగరత్ను మీరు చూడండి ఫోటోలలో
ఒక్కడే ఉంటాడు, వాళ్ళ తల్లిదండ్రి అమ్మాయి ఉంటది, వీళ్ళు ముగ్గురు, ఆయన ఒక్కడే ఉంటాడు. మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా రమ్మనాలి కదా మీరు. బండి సంజయ్ సత్యబండిని కూడా రమ్మనాలి కదా. మరి ఎందుకు వాళ్ళకు తెలియకుండా ఈయన ఎట్లా పట్టుకోపోయినారు, ఎట్లా దింపినరు? ఇది వాస్తవాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది రేపు ఏ తల్లిదండ్రి కూడా ఇట్లా చేయకూడదు అని నా కాన్సెప్ట్. ఏ తల్లిదండ్రి కూడా పరాయి వాడు ఎవడొచ్చినా, పరాయి అబ్బాయి ఎవడొచ్చినా ఇంటికి, ఒక ఆడపిల్ల మన ఇంటికాడు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాడెవడు, ఏం పని, ఎందుకు వచ్చావు, ఓకే ఇష్టం ఉందా, నీ తల్లిదండ్రులతో మాట్లాడు, నేను మాట్లాడతాం. ఇది చేయాలి. కానీ ఇష్టం వచ్చినట్టు పబ్లకు ఎట్లా పంపించిన నీ బిడ్డను, అంత ఒక్కదే తప్పు కాదు కదా. అదేవిధంగా ఫామ్ హౌస్ కు పోయిందని కూడా అంటుండ్రు. ఫామ్ హౌస్ లో పోయినప్పుడు నీ బిడ్డను ఎటు పోతున్నావు బిడ్డను అడగాలి కదా. వాళ్ళంతా బాయిస్, నువ్వు ఎట్లా పోతావు బిడ్డ అని చెప్పి అడగాలి కదా, భయం పెట్టాలి కదా. నువ్వు ఎట్లా పంపించావు? కేసు 5 రోజులు అవుతా ఉంది. ఇప్పటి వరకు కూడా ఆయన పట్టుకోవడంలో ప్రభుత్వం కానీ పోలీసులు కానీ విఫలం అయిపోయింది. సో దీని వెనకాల విఫలం కాదు, విచారణ జరుగుతుంది. ఇప్పుడు నేను అన్న విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకటిను అనిల్ గారు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నిటి మీద విచారణ జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, విచారణ చేయకుండా ఏకపక్షంగా మా ప్రభుత్వం అట్లా నిర్ణయం తీసుకోదు. విచారణ జరిగినాక దోషులు ఎవరు, దీనికి బాధ్యులు ఎవరు అనేది పూర్తిగా తేలినాకనే కేసు పెట్టి రిమాండ్ చేసి అటు పంపుతాం. అది ఎంత పెద్దోడు కూడా కానీ. టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ అంటే కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో మహిళలకు భద్రత లేదు, అందుకే ఇట్లా జరుగుతుందని ఆరోపిస్తారు. ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ ఏమన్నాడు? కాంగ్రెస్ హయాంలో తెలంగాణ మహిళలకు భద్రత లేదు. తెలంగాణ మహిళలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇవాళ బస్సులలో మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చాము, బస్సులలో ఫ్రీగా తిరుగుతున్నారు. కొంచెం చీమ చిట్టుకుమన్నా ఆడ ఆపి పోలీసులకు అప్పచెప్తున్నారు. అది గుర్తుపెట్టుకోలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి రాష్ట్రంలో మహిళలకు అందరికీ రక్షణ కల్పించి రక్షణగా ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఇక్కడ రిమార్కు లేకుండా ఉన్నది. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ మీడియా ద్వారా ఒక్క సైడ్ మాట్లాడకూడదు. ఎందుకంటే ధర్నాలు చేస్తున్నారు, చేయండి, కానీ రెండు వైపులా ఆలోచన చేయాలి. ఇటు అమ్మాయి ఏం తప్పు చేసింది, అబ్బాయి ఏం తప్పు చేసింది అంటే, ఇప్పుడు మనం ఈ విధంగా ప్రోత్సహిస్తే, ఇట్లా చేస్తే ఎవడొచ్చినా వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు అనేది కూడా తప్పు. ఎందుకంటే వాళ్ళని ఇంటికి రానియడమే పెద్ద తప్పు, వాళ్ళ తల్లిదండ్రులు తెలియకుండా నీ ఇంటికి రానియడమే పెద్ద తప్పు. కాబట్టి ఖచ్చితంగా దాని మీద విచారణ జరుగుతుంది. విచారణ జరిగినప్పుడు ఆ పిల్లగాని మీద విచారణ చేయవలసిందే. ఇప్పుడు బండి భగరత్ మీద విచారణ జరుగుతుంది. విచారణ చేస్తుంటేనే సేమ్ టైం ఒకవేళ ఆయన మీద కేసులు మొత్తం పెడితే సేమ్ టైం ఈ తల్లిదండ్రుల మీద కూడా పెట్టాలంటున్నా. అమ్మాయి తల్లిదండ్రుల మీద పెట్టాలి. ఎందుకంటే వాళ్ళే ప్రోత్సహించిన వాళ్ళు, వాళ్ళే గుళ్ళలోకి తీసుకుపోయి తిప్పిన వాళ్ళు. పిల్లగాన్ని బండి భగరత్ అంటే పిల్లగాన్ని తీసుకుపోయి మొత్తం తిప్పుకొచ్చిండ్రు. కాబట్టి కారణం వీళ్ళ కుటుంబం కూడా కదా. అంటే కాంగ్రెస్ మంత్రులు ఇద్దరు ఉన్నారు కదా, కొండా సురేఖ ఇద్దరు మహిళలు ఉన్నా కూడా మహిళ తరఫున ఎందుకు న్యాయం జరగట్లేదని విచారణ చేస్తుంటే మళ్ళీ ఎవడామికి చెప్పింది. విచారణ జరుగుతూనే ఉన్నది కదా, విచారణ జరుగుతూనే ఉన్నది అబ్బా. 24 గంటల ఆదేశాలు జారీ చేశారు డీజీపీ గారికి. ఆదేశాలు జారీ చేయడంతోనే విచారణ జరుగుతుంది. విచారణ జరుగుతున్న క్రమంలోనే వాస్తవాలు ఏందో తెలియాలి కదా. ఇంకేమన్నా ఉన్నాయా? అసలు ఎప్పటి నుండి అరెస్ట్మెంట్ జరుగుతుందంటే పూర్తిగా వివరణ కోరడం కోసమే విచారణ జరుగుతుంది. విచారణ జరిగినాక తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్తున్నా నేను.